శ్రీ నల్ల పోచమ్మ ఆలయానికి టీవీ బహుమానం. సందేశం టైమ్స్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 27, మనూర్ మండలం. సంగారెడ్డి జిల్లా, మనూర్ మండలంలోని బోరంచ గ్రామంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ 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 బోరంచ నల్ల పోచమ్మ తల్లి దేవస్థానానికి వెంకలే పుండ్లికు, వారి సతీమణి వెంకలే లక్ష్మి, గ్రామం, భీమ్రా, మండలం, కాంతి నుండి 32 ఇంచుల కసియామి టీవీని బహుమతిగా అందజేశారు. ఆలయంలోని భక్తుల సౌకర్యార్థం దాతలు చేసిన ఈ సేవాభావానికి ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధు స్వామి మరియు ఆలయ అర్చకులు, దేవస్థాన కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సత్కార్యానికి శ్రీ నల్ల పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో వెంకలే కుటుంబానికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నారు. శక్తి స్వరూపిణి జగన్మాత అయిన నల్ల పోచమ్మ తల్లి అనుగ్రహంతో ఆలయ అభివృద్ధికి భక్తులు మరియు దాతల సహకారం కొనసాగాలని ఆలయ ప్రధాన విశ్వాసితులు ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ ఉత్సాహంగా. నారాయణ ఖైడ్, సెప్టెంబర్ 27, సందేశం టైమ్స్. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ప్రకృతిని పూజించే పండగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మను ఆడబిడ్డలంతా సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. బహిరందిబ్బ గ్రామ మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా బతుకమ్మ పండగలో చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఆడపిల్లలు, మహిళలు సమూహాలుగా చేరి పూల బతుకమ్మ చుట్టూ ఆడి, పాటలతో వాతావరణాన్ని మంత్రముగ్ధం చేశారు. 14 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పట్టించుకోని అధికారులు. మెదక్ జిల్లా, నారాయణ ఖైడ్, సెప్టెంబర్ 27, సందేశం టైమ్స్. అల్లాదుర్గం మండలంలోని గడిపేద్దాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 863 కింద ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానికుల సహకారంతో ఈ భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గ్రామస్తులంతా ఏకమై, అక్రమదారులు వేసిన రాళ్లు, మట్టిని జెసిబి సహాయంతో తొలగించారు. ప్రభుత్వ ఆస్తి కాపాడే విషయంలో అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు జిల్లా అధికారులను వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని రక్షించాలని, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.